ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పార్క్ ముద్దు అంటూ పార్క్ లో జరిగిన లవ్ కాన్సెప్ట్లతో మనందరినీ కడుపు పనవించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో చూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొర్ర చాప తగులుకుంటే తీరింది కదరా. చూసారు కదండి, మాది అంతే, లాటరీ బతుకు, కోటి కోసం కూటి విద్యలు. అర్థం అవ్వాలి కదా, చూడండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయిందండి? ఇప్పుడు చూడండి, ఇదే కోట్ వేసామండి, మన రిచ్నెస్ పెరిగిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? 7:30 చూసారా, 2 సెకండ్ ముందు చెప్పలేదు, ఇప్పుడు సెకండ్ తో సగం చెప్తుంది. ఇది కోటుకున్న రేంజ్, అర్థమైందా? సో ఇదే కోట్ వేసుకుని మనం ఈ పార్క్ లో చాలా మందిని మోసం చేసాం, చాలా మంది అమ్మాయిని ట్రాప్ లో చెప్పాం. సో ఈ రోజు పార్క్ ఎవరు వస్తారో చూద్దాం. ఈ రోజు సారీ అండి, ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, రెండోసారి గుద్దితే నాకు కోరికలు వస్తాయి, నాకు కోరికలు వస్తాయి. మీరు బాగా రిచ్ లాగా ఉన్నారు. మీరేం చేస్తుంటారు? నాకు కంపెనీలు ఉన్నాయండి. ఎక్కడ? లాస్ లో అదే లాస్ట్ లో మన కంపెనీలు మనమే అవి. ఇంతకీ మీరు ఎంత రిచ్? మేము ఎంత రిచ్ అని అడుగుతున్నారా? మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? వావ్. మరి మీరు? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకొని తాగేస్తాం బంగారాన్ని. Oh my God. నైస్ నైస్. మీరు కొంచెం లేట్ గా పుట్టాల్సింది. దేనికండి? అంటే ఇప్పటికే కొంచెం ఏజ్ అయిపోయి గేజ్ మారిపోయినట్టుంది. లేట్ గా పుట్టుంటే ఎంగు ఉండేవారు కదా. ఓ రిచ్ జోకా? పేర్లేదు అందుకనే. కొంచెం టచ్ లో ఉండొచ్చా? ప్లీజ్. ఇలా కాదు, ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకోండి. ఏంటది? చిన్న డబ్బా ఫోన్ వాడుతున్నారు, ఐఫోన్ లేదా? ఐఫోన్ లో లేని ఫీచర్ ఇందులో తెలుసా? ఏంటది? దీంట్లో వీడియో కాల్ చేయడం అవ్వదు. సరే, మనం మళ్ళీ కలుస్తున్నాం. యా షూర్. బాయ్. దొరికింది ఈ రోజు. సెట్ చేసుకుంటే. ఏం చేస్తున్నారా? ఏం లేదు, ఊరినే సరదాగా పార్క్ వచ్చా. పార్క్ తెమ్మంటే పార్క్ ఏం చేస్తున్నారా? మన కోసమే లైఫ్ సెట్ చేద్దాం ప్లాన్ చేసా. మనకి ఎలాగో డబ్బులు లేవు కదా, మంచి రిచ్ అమ్మాయిని లైన్ లో పెట్టా. భలే అందంగా ఉంది తెలుసా? నాకన్నా అందం ఉంటుందా? నీకెవరే పోటీ వస్తారు? దరిద్రంగా ఉంటావు నువ్వు. దానిగా లైన్ లో పెట్టామనుకో, మనకు డబ్బులు. నాకు కొంచెం కోఆపరేట్ చేస్తావు అంతే, ఓకేనా? ఓకే, దాని లైన్ లో పెట్టేస్తా. జాగ్రత్త. మా మొగుడే లైన్ లో ఒక ఫిగర్ ని పెడతానంటే నేను కూడా ఒక ఫిగర్ ని పెట్టుకోవాలి కదా. ట్రై చేస్తాను నేను కూడా. అమ్మో, కారు బాబాయ్. ఏమన్నా దెబ్బలు తగిలేయండి? కొద్దిగా లైట్ గా తగిలినాయండి. అయ్యో బా, కాళ్ళేంటి బుర్జ్ ఖలీఫాలా ఉన్నాయి? ఇది బుర్జ్ ఖలీఫా కాదు, బూజ్ ఖలీఫాలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా లేపరా. అది కాదు, నాకు పైకి లేపు. ఓకే, సారీ. ఈ కార్ మీద అండి? నాదేనండి, ఇంకా 4-5 ఉన్నాయి అలాంటివి. మీరేం చేస్తుంటారు? మీరు వచ్చే దారిలో కార్ షోరూమ్ ఉంది కదా, అక్కడ ఏం లేదే. ఇంతకు ముందు ఉండేది, నేను అమ్మేశా. ఎందుకు? పాకెట్ మనీ కోసం. పాకెట్ మనీ కోసం కార్ షోరూమ్ నమ్మేశారా? మీరు రిచ్చా? బాగా రిచ్ అండి. ఏమండి, మీకు టచ్ లో ఉండొచ్చా? అయ్యో ఉండొచ్చండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. తీసుకోండి. ఏంటి ఇది, ఫోనా? అయ్యో, ఇది అమెరికాలో లాంచ్ అయిందండి, నోట్ ప్యాడ్ అంటారు దీన్ని. నోట్లో ఎలాగానే ఇలా తిప్పేసుకుని రాయాలి. ఇప్పుడు నేను నంబర్ చెప్పాలా? 22222222. మరి ఎలా కాల్ చేయాలండి? అయ్యో, ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇప్పుడు మీ నెంబర్ మీద ఇలా నొక్కాను మీకు ఫోన్ వస్తుంది. వచ్చేసింది చూడండి. హలో, చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాం. బాయ్. మళ్ళీ మీకు టచ్ లో ఉంటా. సరే. ఏమండి, ఎవరికి చెయ్యుపుతున్నారు? ఒక అమ్మాయి. ఇంట్లో పిల్ల ఉంది కానీ అమ్మాయికి చెయ్యుపుతావా?
ఆగలే. నేనేమో నానా సంకల్లా కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ చేస్తున్నావా? నేను కూడా ఒక రిచ్ గర్ల్ అమ్మాయి పట్టాను తెలుసా. రేపు నుంచి మన కిడ్స్ రిచ్ కిడ్స్ అవుతారు తెలుసా. అవునా? అంటే నేను కూడా ఒక రిచ్ నుండి పట్టాను. ఆ నెలగని మోసం చేసి డబ్బులు లాగిద్దాం. అయితే శుభ సందర్భంలో అబ్బా నీ సంగతి చెప్తారా? నువ్వు లోపలికి రా, చెప్తాను. అబ్బా అంటేనే వెనకపోతుంటది. ఎలాగైనా లైన్లో పెట్టాలి, డబ్బులు మొత్తం నొక్కేయాలి, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. అబ్బా నువ్వు వెంకట నుంచి సక్ చేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? ముందు నుంచి నీ ఫేస్ చూడలేమే. ఏమండి నీకు న్యూస్ చెప్పాలి. ఏంటి? నువ్వు ఒక అమ్మాయిని పడేసావు కదా. అవును. నేను కూడా ఇంకొక అబ్బాయిని పడేసాను. డబ్బు నోడేనా? ఫుల్ రిచ్. ఇంకేమైతే నేను ఆడు నొక్కేస్తా, నువ్వు దాన్ని నొక్కే. ఓకే. వెనకాలకి వచ్చి వెళ్ళిపో. హలో హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఓ మీరా? నేను యాక్చువల్ గా ఇంట్లో కొన్ని బంగారం గిన్నెలు ఉంటాయి కడుగుతున్నా. ఓ మై గాడ్, బంగారం గిన్నెలు కడిగేస్తున్నావా? అడిగి కూర్చొని కదా, అడిగి ఎంటర్ లేదు కదా ఇప్పుడు. ఏం లేదు డార్లింగ్, నాకు కొంచెం ఫోన్ పే, గూగుల్ పే, నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి కొంచెం ఏమో లేకపోతే ఒక 1 lakh ఇస్తే మళ్ళీ ఈవినింగ్ లక్ష. ఏంటి నీకు 1 lakh తక్కువేగా? లక్ష. నువ్వు నాకు 1 lakh ఇచ్చావు అనుకో, నీకు ఈవినింగ్ 4 lakhs ఇస్తా. 4 lakhs ఎప్పుడు అరేంజ్ చేస్తా? 5 minutes లో కాల్ చేస్తా. ఓకే ఓకే, సేమ్ పార్క్ లో కలుద్దాం. ఈవినింగ్ ఒక 1 hour వస్తా. ఓకేనా? యావండి ఆ రిచ్చోడు ఉన్నాడు కదా, వాడికి 1 lakh ఇచ్చావు అనుకో, సాయంత్రం 4 లక్షలు ఇస్తాడంట. మొత్తం 5 లక్షలు. సరే ఇంకో 200 ఎక్స్ట్రా ఉంటుంది. వస్తాను, ఇంకా రాలేదేంటి? హాయ్. ఏంటి కొంచెం లేట్ అయినట్టు ఉన్నాం? కొంచెం లేట్ అయినా. ఇంతకీ 1 lakh దేనికి అడిగారు? మా కుక్కలకి బిస్కెట్లు కొందామని సడన్ గా. కుక్కకి 1 lakh రూపాయలా? ఎంతకుముందు బంగారం బిస్కెట్లు వేసాను కుక్కలకి. మరి అవి తినకపోతే కాల్లో పడేస్తుంటాం. ఏ కాలువ? వచ్చి ఏరుకుంటా. ప్లీజ్ ఇదిగోండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం కల్లా 4 lakhs వచ్చేస్తాయి మీకు. మర్చిపోకండి. షూర్. ఓకేనా? ఒక్క నిమిషం. హలో డాడ్, ఈవినింగ్ వస్తా. ఏంటండి ఫోన్ ఇసిరేశారు? మా ఇంట్లో అంతే, ఛార్జింగ్ కావాలని ఫోన్ ఇసేస్తుంటాం. ఛార్జింగ్ పెట్టుకోరా? కొత్త ఫోన్ మళ్ళీ వాడుతుంటాం అంతే, ఛార్జింగ్ పెట్టాం మేము. అలా ఫోన్ కాల్కి ఒక ఫోన్ వాడుతుంటాం. ఓ మై గాడ్. మరి మీరు? మేము అసలు ఛార్జింగ్ పెట్టాం. ఏమలాగా? డైరెక్ట్ గా బ్యాటరీ మింగేస్తాం, మాట్లాడినప్పుడు అదే ఎక్కేస్తుంటది. అప్పుడప్పుడు చూసుకుని బ్యాటరీ పేలిపోతుంటది. అబ్బా నా ఫోన్ చెప్పండి. ఇదిగో 1 lakh రూపాయలు అప్పుడే లైన్ లో పెట్టాను. అవునా? తీసుకో, పండగ చేసుకో. మా ఓనర్ బ్యాంక్ లో ఇంకా డబ్బులు లేదని గోలెడేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగా ఐడియా? బేబీ నాకు అర్జెంట్ గా 1 lakh రూపాయలు కావాలి. లక్ష అంతలా నోరు జరుగుతుంది. నీకు ఆఫ్టరాలే కదా. నేను అనేది లక్షేనా అంటున్నా. లక్షే కొంచెం తీసుకురా. సరే మన పార్క్ లోకి వచ్చి పార్క్ దగ్గర ఇచ్చేస్తా. ఓకే డాలి. అమ్మయ్యా థ్యాంక్ యూ. సాయంత్రం 4 lakhs రూపాయలు ఇచ్చేస్తాను దీనికి వేసి. ఈవినింగ్ కలుద్దాం. ఓకే 4 lakhs. ఓకే తెస్తా. ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళారు? అయ్యో నేను 1 lakh రూపాయలు సంపాదించా తెలుసా. వెరీ గుడ్. సరే సాయంత్రం పార్క్ రమ్మన్నారు. ఓకే నేను వెళ్తున్నాను. సరే నేను కూడా దాన్ని మేనేజ్ చేస్తాను ఈ సందర్భంగా. నువ్వు మొగుడు క్యారెక్టర్ మాత్రమే. ఎక్కేస్తున్నాడు మేడకెదవా. హాయ్. ఎలా ఉన్నారు? ఎంత డబ్బు ఉంటే మాత్రం చెప్పులేసుకుని మానేస్తారేంటి మీరు? నాకు ఎంత ఎదిగినా నేల మీద ఉండాలని ఆశ. పడుకొని రావాల్సినప్పుడు కూర్చోండి. 1 second. అంటార్కిటికా సముద్రం మొత్తం కొనేయండి. 2 drops కూడా వదిలేదు. ఓకే మొత్తం చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేద్దాం. ఓకే. అంటార్కిటికా అంటున్నారు, అది సముద్రం కదండి. మేము చెరువు బోర్డు పెట్టేస్తామండి. దానిగా చేపలు రొయ్యలు వేసేస్తాం. ఓ మీరు ప్రాపర్టీస్ కొని ఉంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అమెజాన్ ఫారెస్ట్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, కొంటారా మీరు? అమెజాన్ ఫారెస్ట్ మీద? మా నాన్న పేరు జాన్, మా అమ్మ అమెజాన్ అంటున్నది. దాంట్లో అమెజాన్ అయిపోయింది అది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? అమ్మేసేద్దాం అనుకున్నా దాన్ని. చెయ్యి తీయండి సార్. పబ్లిక్ పార్క్ లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారండి మీరు? కాదు వాడు వేస్తే బాగానే ఉంది. నీకేంటి పోయేకలు తినగా ఉండొచ్చు కదా. ఏంటండి మాలవరం కాదు సార్, పబ్లిక్ లో అందరూ ఉంటాం, అందరూ చూస్తున్నారు. జడ్జి కృష్ణ అసలు మంచిది కాదు. మీరు అలా చెయ్యి వేస్తే బ్యాట్ గార్డ్ అనుకున్నా అమ్మాయిది. బ్యాడే డార్లింగ్ పబ్లిక్ లో డిస్టర్బ్ అవుతున్నారు. అలా తుప్పలోకి వెళ్దాం. తుప్పలకి దేనికి పోతారు? దానికే నువ్వు ఒక ఆడదానివి. ఆడదానిలో ఉండు. ఆగండి. నిన్ను మేనేజ్ చేయమన్నాను. తుప్పల్లోకి గట్టులోకి తీసుకెళ్ళమని అర్థమైందా? కొంచెం ఎక్కువ డీప్ గా దగ్గర లాక్కున్నాను. ఏంటి అబ్బో అయ్యో
కొడతావా నువ్వు? మీరు ఆగండి. నా పిల్లని ఎందుకు కొడతావు నువ్వు? అది నీ పిల్లమా? మరి నీ పిల్లం అది? ఇది నా పిల్లం. నీ పిల్లం నాకు పంపించావు. పెళ్ళి ఆల్రెడీ పెళ్ళి ఉండగా మోసం చేస్తావా? నువ్వు మోసంగా చేసింది. చాలా డేంజర్ ఉన్నారు మనం పోదా. ఇంత మోసం చేస్తావా? నువ్వు కూడా మోసం చేసావు అలాగైతే. ఇప్పుడు ఏంటి రిచ్ అని పడతారని ఇలా బొక్కలు పడ్డా. ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ, ఇంకొక రిచ్ అని చూసుకుందా. ఆయన రిచ్ అనుకుంటా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఫ్రాడ్ స్కిట్? రామ్ ప్రసాద్ డైలాగ్స్ బాగున్నాయి, అందరూ బాగా చేశారు. ఆ లక్ష పట్టుకెళ్ళి ఆ లక్ష పట్టుకెళ్ళి ఎక్కడే వాళ్ళకి ఉన్నాయి. బాగుంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ వెరీ నైస్. ఐ రియల్లీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.